ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం. ఫంక్షన్ అనేది ఏంటంటే ఈరోజు వినాయక చవితి అనమాట. ఈ వినాయక చవితి వీడియో ఎప్పుడు వస్తుందని నాకు కూడా తెలియదు. అండ్ ప్రస్తుతానికి కింద వంశీ అయితే వెయిట్ చేస్తున్నాడు అనమాట. కిందికి వెళ్ళి కిరణ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మీకు కొంకన్ రైడ్ ఎవరైనా బైక్ రైడ్ కొంకన్ సిరీస్లో చూసింటే కిరణ్ అయితే చూసింటాడు. ఇంకెందుకు మాట్లాడడం, కిందికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూపిస్తాను కిరణ్ ఎవరో, మీకు కూడా ఐడియా వస్తుంది. నాకు తెలిసి పేరు చెప్పినప్పుడు గుర్తుపట్టరు మ్యాక్స్. అండ్ ప్రస్తుతానికి అయితే కింద మన పెద్ద మనిషి వంశీ అయితే వెయిట్ చేస్తున్నాడు. ఇంకోసేపు వెయిట్ చేస్తే నా మీద అరుస్తాడు అనమాట. పోదాం పద. కొత్తగా కొన్నావు, పార్టీ లేదా పుష్ప? ఓపెన్ చేయి, ఓపెన్ చేయరా, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. సరే ఓపెన్ చేయరా బాబు తొందరగా. కొత్తగా కొన్నాడు వంశీ డీజిల్. ఏ బండి ఇది? హుండాయ్ ఎగిరిపోయింది. i20, అది i10. హాయ్ వంశీ, హవర్ యు? కొన్నావా కారు? పవర్ బ్యాంక్లో పెట్టిన. అండ్ పాటలు బాగా పెట్టిండు. కాపరేట్ వస్తుంది, ఆఫ్ చేద్దాం. రేపు పాట బంజీ బంజీ ఇది ఎదురా ఏమేమి ఉన్నాయి. మళ్ళా దీని అమ్మో ఇదే టంగు 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 అంటుంది. రే ఇప్పుడు బ్లాగింగ్ చేయనట్లేదు సార్. వంశీ ఎట్లున్నావు వంశీ? చాలా రోజుల తర్వాత కార్ వేసుకొని వచ్చినా డైరెక్ట్ మా ఇంటికి. నువ్వు దాన్ని ప్రెస్ చేసుకుంటావు నేను తిన్నాంలే. కానీ ఏంది కొత్త కారు కొన్నావు? కొత్తగా ఏమో వెనకది ఓపెనే ఉంది, పక్కది డోరు అయినా ఏసీ ఆన్ చేస్తున్నాము. పైసలు ఎక్కువ ఉన్నాయి, పెట్రోల్ పైసలు ఎక్కువ ఉన్నాయా? వెళ్ళకపోతే ₹1,00,000 ఎవరు అమ్మింటారా ఇంత మంచి బండి? అర్థమైందిలే, అర్థమైంది. నువ్వు స్పీడ్ బ్రేకర్ ఎక్కించినప్పుడే అర్థమైంది. తప్పులేదు, ₹1,00,000 కొనడం. అండ్ ఫాస్ట్ పోతే ఏ కారణంగా సౌండ్ చెప్తుంది అట్లా. కానీ అర్థమే పైకి పోతలే. ఊగా దాన్ని ఇప్పి అది తిప్పేది పెట్టించుకుంటే అయిపోతుంది కదా, టెన్షన్ ఉండదు. అదే చెప్పాలి. ప్రస్తుతానికి అయితే మనం ఏడిపోతున్నాం ఇప్పుడు కిరాణా దగ్గర. దేనికోసం? తాగనికి. అరే ఈరోజు పండగరా, అయితే పూజకి ఉండవు కదా. నేను పూజ కన్నందుకు చూడు ఎట్లా రెడీ వచ్చిన. మంచిగా ఇది వేసుకొని సెట్ వేసుకొని వచ్చిన పూజ అన్నందుకు. అవునా? అరే నీకు ఆ బండి ఊక నేను ఎప్పుడో లాంగ్ డ్రైవ్ ట్రిప్ వెళ్తే ఈరా బండి. నీది ఉందిగా, నాది పెట్రోల్ కదా, ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇదైతే డీజిల్. ₹10 ఏం తేడా వస్తుంది అబ్బా? బాగానే వస్తుంది. ₹10 ట్యాంక్కి నీకు ఎంత తేడా? 500 తేడా అంతే కదా. నాది ఎంత 14 ఇస్తుంది మైలేజ్. వద్దురారా అంటే అడుగు తీసుకుపోయి పెద్ద టైర్లు ఎక్కిస్తుంది. ఆ 14 పోయి 13 అయ్యింది. సరే పోదామంటే పెట్రోల్ రేట్లు ఏమో 109 ఉంది. ఇదన్నా 100 ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది దీనికి ఎంత లేదన్నా. నేను 18కి నడితే ఒక 20 అన్నా ఇస్తుంది మైలేజ్. ఇస్తుందా? 18 అన్నా ఇస్తుందిరా ఓవరాల్. నవ్వుతున్నాయి. 120 కొట్టుకుంటూ పోతే 25 ఇచ్చింది. నువ్వు 25 ఇస్తుంది. అయిపోయి ఒక ₹100 వేపిస్తే 25 కిలోమీటర్లు అంటే 400కి 100 కిలోమీటర్లు పోతుంది. ₹400. 500 డీజిల్ 150 కిలోమీటర్లు పోతుంది ఆ లెక్కల. మీరు పోయినట్లు 100 స్పీడ్ అయితే నేను పోను. నేను పోయేది ఒక 80, 90, 100 కొడతా. దానికన్నా ఎక్కువ పోను. మంచి మైలేజ్ ఇస్తుంది. అందుకే అది డోర్ చేయించి ఇచ్చేసి నేను శ్రీశైలం పోయేస్తాను. అయితే గోవా పోవచ్చు ఈ బండి తీసుకొని. చిన్న చిన్న పనులు ఉన్నాయి, సస్పెన్షన్ కొంచెం ఇది ఉంది, హార్డ్గా ఉంది. అది చేయించుకుంటే పోవచ్చు. నిజం చెప్పు, కొన్నా? ఇప్పటి నాకు డౌటే వీడు కొన్నాడంటే. రెండు ఇంత మాట్లాడుకున్నాం అనవసరంగా. బండి తీసుకుంటా అని మాట్లాడినా, శ్రీశైలం పోదామని ప్లాన్ చేసిన. అందుకే ఎవరి కార్లు వాళ్ళే పెట్టుకోవాలి, ఎక్కువైనా తప్పులేదు. డ్రైవింగ్ ప్రో డ్రైవింగ్ అద్దరు పెట్టుకోవద్దా? లేవబ్బా నా దగ్గర. మీలాంటి పెద్దోళ్ళ దగ్గర ఉంటాయి, మా దగ్గర 7 ఉంటాయి. వాడేది 2 నడుపుతున్నాడు. వంశీ నువ్వు డ్రైవింగ్ నేర్పియాలా ఆ ఇన్నోవా?
చేస్తాం అంటే వాళ్ళు వచ్చి 80 థర్డ్ గేర్లో 100 పడదు. రేస్ ఏసీ ఆఫ్ చేసిన ఆనగట్టు తిప్పరా బండి లెఫ్ట్ 2 టైర్లు ట్రావెల్ ఆ రోజు నాగార్జున సాగర్ చూడు అక్కడ యూటర్న్ దగ్గర చేయమండి మధ్య నా హారాలు ముందర కొట్టుకుంటే ఎన్నికలు వచ్చినట్టుంది సౌండ్ బాగుంది గట్టి సౌండ్ లేదు ముందు పోని పోని నా డ్రోన్ బ్యాటరీ ఏం కిరణ్ వచ్చినప్పుడు అలా ఒక ఫ్లోర్ పైకి ఎక్కుతున్నాం మరి బాగుంటుందా అనబడేట వంశీ ఏంద్రా అట్లా ఆడుకుంటున్నా పాపం వంశీ మాట్లాడరా మాట్లాడుతున్నా కదా బ్లాగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాట్లాడుతున్నాను చేసిన తలస్నా వీడు స్నానం చేయడం కాదు కిరణ్ కిరణ్ ఏయ్. డెకరేషన్ చేద్దాం కిరణ్ వీడు స్నానం చేయడం నేను బ్లాగ్ చేయడం ఫోన్ చేసిందని రీల్స్ పంపించి అన్సెండ్ చేస్తాడు తెలుసా మీరు కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు దాని తర్వాత reel పంపించి unsend చేసిన. నువ్వు అన్సెండ్ ఎందుకు చేసినావు మరి మొత్తం బూతులు ఉండే దాంట్లో అద- ఈ అద- రోజు ఎందుకు పంపించడం? అదంతా కాదు వీడు స్నానం చేయడం నేను బ్లాగ్ చేయడం ఒకటే అంతే పరుగు పోయింది వంశీ గారు అంతే Roasted. ఇప్పుడు చెప్పు రీల్స్ గురించి ఏదో అందులో చెప్తున్నా. మొత్తం బూతులు ఉంటే ఈ రోజు ఎందుకు లేదు రేపు పంపిద్దాం అని చెప్పేసి నేను ఆపిన డిలీట్ చేసిన అప్పటికప్పుడు అదేదో పంపడం అరే ఎంత ముందు వస్తాయి ఇప్పుడు మంచిగా ల్యాప్టాప్కి కెమెరాకి లెన్స్కి అన్నిటికీ పూజ చేస్తాను పూజ అయిపోయిన నా తర్వాత డ్రోన్ కూడా పెడుతుండే అట్లనే పనిలో పని ఇది వంశీ ఏం రా వంశీ ఇట్లా అయిపోతే ఎట్లా మళ్ళీ బ్లాగింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు చల్లగా ఉందా బయటికి ఎప్పుడు పోతాను అక్టోబర్ ఎక్కడికి రా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నాకు మళ్ళీ రావా ఇంకా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాడు అంటే ఇంకా చదువుకుంటావా చదువుకోడు ఫిజికల్ వర్క్ చేస్తాడు నాకు తెలిసి వీడు ఒక వారంలో వెళ్ళగొడతాడు వీళ్ళ ఫిట్నెస్ చూసి అది మిలిటరీ తో నా కాలేజ్ వైపు నుంచి పోతున్నాను అవునా ఎవడు వెళ్ళగొట్టాడు ఎలా పోయినా ట్రై చేస్తున్నావా మనోడు ఏం రీల్స్ మీద రీల్స్ చేస్తున్నా ఏం కిరణ్ ఇంట్రడ్యూస్ చేయి చాలా రోజులు అయింది నేను రీల్స్ నేను మర్చిపోయారు కూడా మర్చిపోయారు మా బ్లాగర్స్ సబ్స్క్రైబర్స్ మర్చిపోయారు నేను మర్చిపోను గోవాలో కథలు చేసిన గోవాల కొంకణ్ ఆ పాములు ఎంట పడితే ఊరుకుడు ఫేమస్ కాలంలో ఊరుకుడు బాగుంది వెనక పడితే నీరజ్ ఏ నా ఎంకున్నా నువ్వే రయ్యా ఏమంటారు అది ఇగో వీళ్ళు పోతున్నారు వేసి జోబు పెట్టుకుంటాడేమో అనుకుంటే సముద్రంలో చేసి ఎందుకన్నా బండి అరే ఇద్దరు ఎందుకు వస్తారు ఈ బండి ఇంకోటి ఉంది కదా ఇది ఇంకోటి ఉంది కదా ఏడా ఇదెవరు చేస్తున్నారు పురవి గాడు నేను దేని మీద రాను దాంట్లో దీంట్లో రాదు ఇది సింగిల్ సీట్ కదా ఇక్కడికే జరుగు అరే చూపిస్తున్నారు ఇగో చూడు ఇగో చూసిన ఏ ఇక్కడ చూడకపోయా అరే రవి వచ్చిన వస్తలేడా నేను ఏం చెప్పలేదు ఎవరు కొన్నారు బండి ఎవరు కొన్నారు వీడేనా ఫోన్ సార్ ఎవరెవరు బండ్లు అరే రవి అన్ని కిరాణా పట్టాసు పిల్ల వంశీ ఏంటి ఎక్కడెక్కడ చూస్తున్నాం చూడాలి మరి కల్లేడి పోతే ఆడ చూడాలి ఇప్పుడు ఏడ వెళ్తున్నాం ప్రకాష్ నగర్ ఇక్కడ ఉందా ప్రకాష్ నగర్ పక్కనే బేగంపేట పక్క గల్లి ఏం చేయాలి ఆడ పోయి లేపాలి
ఏం లేపాలరా? ఏది Drone ఆ? తెస్తే అది. ఓకే ఓకే. పోనీ. బుల్లెట్ డ్రోన్ సౌండ్ చూస్తలేడు వినాయకుడు కనిపిస్తుంది. గోప్రోతో ఈయన డ్రైవరు, నేను ఓనర్. కార్ బ్లాగా ఆఫ్ అయిపోయిందా? డ్రోన్ షాట్ తీయడానికి అయితే వచ్చినాము. మన వంశీ డ్రోన్ Pilot. డ్రైవర్. డ్రోన్ పైలట్. నేను డ్రోన్ ఓనర్. బాగుంది రే ఇది. డ్రోన్ డ్రైవర్, మంచి డ్రోన్ షాట్ తీసినాం. నేను వచ్చినప్పుడు ఎంత పెద్ద డ్రోన్ షాట్ అనుకున్నా, వచ్చినప్పుడు అర్థమైంది అది నిమిషం 2 నిమిషాలు డ్రోను. అది మళ్ళీ పైన మొత్తం ఇది ఉన్నాయన్నమాట, వైర్లు ఉన్నాయి, దానివల్ల కొంచెం కష్టమైంది. వినాయకుడిని కూడా మీరు చూసుంటారు దీనికన్నా ముందు సీన్లో. అండ్ ఈ బండి కూడా కాంటినెంటల్ జీటీ కూడా బాగా నచ్చింది. మొత్తం సేమ్ ఉంది, బటర్ఫ్లై హ్యాండిల్ ఉంది బండికి. అండ్ సీట్ అదేమంటే ట్యాంక్ కొంచెం పెద్దగా ఉంది కదా, పొడవు ఎక్కువ ఉంది ట్యాంక్, దానివల్ల కొంచెం వంగి నడపాల్సి వస్తుంది, అంతే ఏం లేదు. మొత్తం క్లచ్, ఆ సౌండ్, ఆ 2 సైలెన్సర్లు మొత్తం ఇంటర్సెప్టర్ లాగానే ఉంది, చేంజెస్ ఏం లేవు. అండ్ ఇప్పటికైతే మన కిరణ్ కోసం వెయిటింగ్. మనోడు మళ్ళీ నేను ఇంటికి పోయి ఎక్కడ డేటా ట్రాన్స్ఫర్ చేయను అని చెప్పేసి ల్యాప్టాప్ తెచ్చుకొని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుని ఫిక్స్ అయిపోయింది అనమాట. ప్రస్తుతానికైతే మన వంశీ బిజీ అయిపోయింది చాటింగ్లో. గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయారు వంశీకి ఈ మధ్య. ఎందుకురా వంశీ అంతమంది గర్ల్ ఫ్రెండ్స్? బ్యాంక్లో టిపిల్ నుంచి నన్ను అసలు ఎవరు దేకరు నీకు. నన్ను ఎవరు దేకరు. అదే నన్ను దేకరు, నిన్ను దేకుతారు అంటున్నా నేను. నిజం చెప్పు వంశీ, నాకన్నా నువ్వే హ్యాండ్సమ్ ఉంటావు. అమ్మాయిలు ఎట్లా తెలుసా, వంశీ కన్ను చూపుకే పడిపోతారు. చూడు, నాకు తెలిసి ఇందులో ఎవరైనా అమ్మాయిలు చూస్తున్నారంటే చూడు, అరే ఒకసారి చూడరా కన్ను చూపు చూపెట్టు. పడిపోయారు జాగ్రత్త, కింద పడగలరు. బెడ్ పక్కన పెట్టుకొని పడండి, దెబ్బలు తగలవు. అండ్ ఫస్ట్ టైము అదే గ్లాస్ ఓపెన్ ఉన్న కార్లో ఏసీ వేసుకొని కూర్చోవడం నేను. సగం చూసినా అబ్బాయిగా ఇంతవరకు ఉండే, ఇప్పుడు ఇంతవరకు కష్టపడే. అది ముయ్యడం అంటే చేత్తో ముయ్యడం కాదు, చేయి పట్టుకుని లాగడం పైకి, అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు ల్యాప్టాప్ దీనికి గంట సేపు చేస్తాడు. ల్యాప్టాప్ తెస్తున్నాడు, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ తుడవడము, లేకుంటే ఎవరైనా ఫోన్ చేసిరో ఆ ఫోన్ కోసం ఎవరు అంటే ఇంకా సమ్వన్ స్పెషల్ అనమాట. అర్థమైందా? అది కిరణ్కే తెలియాలి. మీరు కూడా అడగండి, కింద ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతా. వచ్చింది కదా ఇన్స్టాగ్రామ్లో, కిరణ్ ఏడున్నారా నీకోసం నజీరా వెతుకుతుంది. వంశీ అని కూడా వచ్చిర్లే, వంశీ అయితే ఇంకా ఘోరం. అట్లా అనమాట పరిస్థితి. వంశీ అనే వరకు వంశీ భయపడుతున్నాడు పాపం, ఎందుకేమో. నేను కనిపిస్తున్నాను లేదరా, నేను పెట్టిన కెమెరా ముందర కనిపిస్తుంది అంటావు నువ్వు? నేను పక్కా కనిపిస్తుంది. అట్లా అనమాట సంగతి. చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నారు కదా, కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడుతున్నారు వంశీ. వంశీ ఎప్పుడు వ్లాగింగ్ స్టార్ట్ చేస్తారా? నువ్వు తిరుగుడికి ఆ తిరుగుట్లో సగం వీడియోలు పెట్టినా నీకు 1 మిలియన్ టచ్ అవుతాడు. తిరుగుతాడు, అన్ని చోట్ల తిరుగుతాడు, లదాఖ్ పోతాడు, అన్ని చోట్ల పోతాడు, కానీ వీడియోలు తీయడు. ఎందుకంటావు? వీడియోలు బానేసినాము చేయడం. ఎవరా పాట బంద్ చేయరా, కాపరేట్ వస్తుంది. కెన్ యూ టెల్ మీ ద రీజన్ వై? అయిపోయింది, చదువు బిడ్డ అయినా నిజం చెప్పు. రావట్లేదు, ఉంచిన. సరే మనోడు వస్తే పోదామంటే వాడు వచ్చేలాగా లేడు. మేము మీతో మా ముచ్చట్లు పెడుతున్నాం. వాడు కరెక్ట్ పోయి 6 నిమిషాలు 7 నిమిషాలు అయిందిరా. ఎందుకంటే 3 మినిట్స్ నుంచి మనం బ్లాగ్ చేస్తాం.
అట్లా కూడా పనికొస్తుంది కెమెరా అప్పుడప్పుడు. ఉంది ఎవడు అదేదో నువ్వే చేయొచ్చుగా. నీకు ఓపికలు. నేను బ్లాగ్ చేస్తున్నా కదా. వచ్చిండు. ఏ కిరణ్ ఒక దగ్గరకు రా, నీకు ఒకటి అడగాల. లైట్ ఎన్నికలు కూడా ఉంది, బాగుంది. కిరణ్ ఒక మాట అడగాల. అమ్మాయిలు మా ఇద్దరిని పడతారా లేకుంటే వంశీ గారిని పడతారా? వంశీకే కన్ను చూపు ఇట్లా పైకి కన్ను ఇట్లా పైకి ఎత్తగానే పడిపోతారు. అదేందో నాకు అర్థం కాదు. నేను నేర్పిస్తా. ఇప్పుడున్న బ్లాగ్ లో ఉన్న ఎవరైనా అమ్మాయి ఇక ఈ కన్ను చూడగానే అయిపోయింది. ఇంకా మనసులో ఏమేమో అవుతుంటాయి కదా. వంశీ చేసిన తర్వాత ఎంతమంది కింద అది పెట్టేసి ఉంచు. వంశీ గాని ఇన్స్టా ఐడి దొరికినమాటగా పోయినమాటగా పిల్ల దగ్గరికి నజీరా దగ్గర పోయినమాటగా దొరికిండు వంశీ. ఇప్పుడు మనం ఎట్లా వెళ్తాం? అట్లా ఇంటి మీద నుంచే వంశీ డిమ్మి నేను డ్రైవింగ్ లో ఉన్నా మాట్లాడదు. డైరెక్ట్ కాపీ చేసుకునే ఆప్షన్ నీ బంగారం అడుగుతున్నాడు. డైరెక్ట్ కాపీ చేసుకునే ఆప్షన్ ఏమైనా ఉందా? డైరెక్ట్ లేదు, మా ఇంటికి వస్తూ ఉంటుంది. లేకుంటే నాకే ఇచ్చేసి నేను డ్రైవ్లో పంపించేస్తాను. ఆర్టిస్ట్ అయిపోతుంది. ఓ వంశీ, నీ బంగారం వెయిట్ చేస్తుండట వంశీ. ఓ వంశీ చేని అది చెట్టుకి నీళ్లు పోస్తే పువ్వు విరుబూస్తుంది, కానీ వంశీ మనసులో అయితే ప్రేమ విరుబి ఉంచదా? వంశీ చూడు సిగ్గుపడుతున్నాడు బంగారం గురించి చెప్తే. నాకు తెలిసి వీడే బంగారం అనుకుంటా. నువ్వేనా? ఎందుకు సిగ్గుపడుతున్నా? పేరు వెనకాల ఏడుస్తుందిరా పాపం. ఏడవని వెనకాల అంట నువ్వేనా? నేను అసలు కాదు. నువ్వు కాదా? అయితే వంశగాడే. ఎందుకు రా వంశీ ఆమె అట్టగానే ఏడిపిస్తున్నావు? వాడు చేసిన పని వాడి తీసుకుంటారా? వాడేం చేస్తాడు? ఏడ్చింది నీ వల్ల. ఏ వంశీ ఏడవకరా వంశీ, బంగారం చెప్పి కన్నీది చేసుకుంటున్నాడు, గుర్తొస్తున్నట్టు బంగారం. చాలా దీనికన్నా ఎక్కువ ఏడిపిస్తే వీడు కూడా బంగారం అని చెప్పి వీడు ఒక టిక్ టాక్ పెడతాడు. కామ్ కరా లైట్ ఇదేంద్రా? ఇది పనిచేస్తుంది. అది డోర్లది, ఇంకొకటేమో నార్మల్ ఆన్ చేసేది. మొత్తానికైతే మన పెద్ద మనిషి కాల్డ్ కిరణ్ దిగిపోయిండు. ఇప్పుడు మన పెద్ద మనిషి వంశీ నన్ను డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాడు. ఆల్రెడీ మన అమ్మాయి కూడా వచ్చేసినాం. మా ఇంటికి దగ్గరనే. మా ఆట ఎంత దూరం అవుతుంది? మా ఇల్లు 4-5 కిలోమీటర్లు. అంత కూడా ఉండదు, 3 ఉంటుంది. ఉండదు. ఏడు నుంచి ఆడ మెయిన్ రోడ్ వస్తుందిరా, నేను తిరగడమే ఉంటుంది. 135 అయింది ఇప్పుడు కిలోమీటర్స్. టెస్ట్ చేస్తున్నావా? ఎక్స్ప్లోర్ 3G లాగా 32 మైలేజ్ ఇస్తుంది, 33 మైలేజ్ ఇస్తుంది. పోదాం. నాకైతే ఫుల్ బోరింగ్గా ఉంది, పోయి పడుకుంటా. ఇక బ్లాగ్ ఇప్పుడే ఎండ్ చేస్తే బెటర్ అనుకుంటా కదా. చేసి ఇంతటితో ఈ బ్లాగ్ ఇంకా ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయిలో కమెంట్ చేయండి. నాకు కాదు, వంశీకి. @వంశీ ఎల్లప్రగడ. అది మొన్న సినిమా వచ్చింది కదరా మీ ఊరిది, ఏది? మాచర్ల నియోజకవర్గం ఈయనదే. ఇక కామెంటా ఇది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. కన్ను లేపరా ఒకసారి, లేపు చూద్దాం. నెక్స్ట్ వీడియోలో పెడదాం. ఇప్పుడు లేపితేనే వస్తాయి. చూద్దాం. లేపే సిగ్గుపడుతున్నాడు. ఏంది కన్నా?